హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ 2025 అయితే వచ్చింది. సో చాలామంది 2025లో స్మార్ట్ టీవీ కొనాలని చూస్తూ ఉంటారు కదా. సో దట్ యాజ్ ఆఫ్ నో మనం 2024 నుంచి 2025 జనవరి వరకు మోర్ దెన్ 20+ స్మార్ట్ టీవీస్ అయితే టెస్ట్ చేసాం. అన్నిటిని టెస్ట్ చేశాక నేను ఈరోజు ఈ వీడియోలో మీకు కేవలం టాప్ 3 మాత్రం మీకు రికమెండ్ చేయబోతున్నాను. అవుట్ ఆఫ్ 20+ స్మార్ట్ టీవీస్ ప్రతి టీవీ టెస్ట్ చేసాం. సో దట్ ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి, మామూలుగా ప్రతి బ్రాండెడ్ టీవీ, మీరు ఎల్జీ అని, సోనీ అని, సామ్సంగ్, ప్రతి బ్రాండెడ్ టీవీ బెస్ట్ అయిపోదు. ఫస్ట్ థింగ్. రెండోది, ప్రతి టీవీ కొన్ని QLED టీవీ అని ఒక లేబుల్ వేసుకొని మార్కెట్లోకి తీసుకొచ్చేస్తున్నారు. 20,000లో, 15,000లో, 20,000లో. ప్రతిదీ QLED అని లేబుల్ వేసుకున్న ప్రతి QLED టీవీ ఎల్ఈడీని మించి, మంచి క్వాలిటీ ఎల్ఈడీని మించి అవుట్పుట్ ఉంటుందని గ్యారంటీ ఇవ్వలేం. అండ్ ప్రతి టీవీ బ్రాండ్స్ చాలా ఇప్పుడు హైప్ అనమాట, ఓవర్ హైప్డ్ స్పెసిఫికేషన్స్, ఇది ఉంటుంది, అది ఉంటుంది, 40 వాట్ స్పీకర్, సౌండ్ బార్ ఉంటుంది, ఇదంతా ఇట్లాంటివన్నీ చాలా చెప్తారు. ఇవన్నీ రియల్గా ప్రాక్టికాలిటీలో వర్కౌట్ అయ్యి ఉంటే మాలాంటి రివ్యూవర్స్కి అసలు పనే ఉండదు. నేను ఈ వీడియోలో మీకు 20కి 20 టీవీలు సజెస్ట్ చేసి ఉండాలి. మరి ఎందుకు కేవలం 3 సజెస్ట్ చేస్తున్నానంటే, ఎస్, ప్రాక్టికల్ థింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు ఆన్లైన్. ఈ ప్రమోషన్ ఇదంతా కథ కార్ఖానా, వాళ్ళు చెప్పే స్పెసిఫికేషన్స్ ఇదంతా సెకండరీ. ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఒక 3 సజెషన్స్ ఇవ్వబోతున్నాను ఆఫ్టర్ టెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టీవీ. నేను చెప్పని టీవీలో మీకు ఏమైనా రివ్యూ కావాలనుకుంటే ఆ టీవీ పేరు పక్కన టెక్ రిపోర్ట్ తెలుగు అనుకోండి, మన ఛానల్ రివ్యూ వస్తుంది. ఇన్ డీటెయిల్గా చూడండి. అండ్ ఈ వీడియోలో మీకు మరీ ఇన్డెప్త్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ పోర్ట్ ఉంది, లేకపోతే రిమోట్లో బిల్డ్ క్వాలిటీ ఇలా ఉంది, ఇట్లా ఇన్ డీటెయిల్గా నేను ఎక్కువగా మాట్లాడను. డిజైన్, బిల్డ్ క్వాలిటీ, వీటి అన్నిటి గురించి, కేవలం పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడతాను. మీకు ఇన్ కేస్ మీకు ఇన్ డీటెయిల్డ్ వీడియో కావాలనుకుంటే నేను సజెస్ట్ చేసిన మోడల్స్ మాత్రం రివ్యూ వీడియోస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సజెస్ట్ చేయని చెప్పాను కదా, ఆ టీవీ పేరు పక్కన టెక్ రిపోర్ట్ తెలుగు అని మీరు టైప్ చేస్తే మన రివ్యూస్ వస్తాయి. అఫ్ కోర్స్ మీరు ఆబ్వియస్గా అక్కడ నుంచి ఆ రివ్యూస్ చూడండి. దెన్ అది ఎందుకు సజెస్ట్ చేయలేదో మీకు అర్థమవ్వచ్చు. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. దెన్ మీరు ఒక మంచి టీవీ కొంటారనే గ్యారంటీ నేను 100% ఇస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో కేవలం జనవరి 2025. ఇఫ్ పాసిబుల్ జనవరిలో ఎటువంటి స్మార్ట్ టీవీస్ లాంచ్ అవ్వకపోతే ఫిబ్రవరిలో కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా లాంచెస్ ఉంటే మాత్రం ప్లీజ్ చెక్. రీసెంట్గా ఏమైనా వీడియోస్ పెట్టానండి. ఇక్కడ నుంచి ఈ మంత్ నుంచి 2025లో నేను తీసుకున్నది ఏంటంటే, ఎవ్రీ మంత్ బెస్ట్ ఆఫ్ వీడియో వస్తుంది. ఎవ్రీ మంత్ ఏ టీవీ కొనాలనేది వస్తుంది. అంటిల్ అన్లెస్ ఒకవేళ ఏ టీవీ రాలేదనుకో, రాదేమో, కానీ ఏమన్నా కొత్త టీవీ లాంచ్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా బెస్ట్ ఆఫ్ వీడియో వస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. దాంతో మిగతా వాటన్నింటిని కంపేర్ చేసుకొని ఇది ఏ ర్యాంక్లో ఉంటుందో ఎవ్రీ మంత్ బెస్ట్ టీవీ వీడియో మీకు వస్తూనే ఉంటుంది. స్టే అప్డేటెడ్గా ఉండండి. సో కొత్త వీడియో ఏమైనా వచ్చిందో చూసుకోండి, ఒకవేళ మీరు మరీ లేట్గా చూస్తుండే. సో ఫస్ట్లీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ టాప్ 3 రికమెండేషన్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను టాప్ 3 చెప్పేది 1, 2, 3 ర్యాంకింగ్ ఇస్తాను. ఇక్కడెక్కడ నేను ప్రైస్ని బ్రెయిన్లో పెట్టుకొని నేను రివ్యూ ఇవ్వలేదు. ముందు అది గుర్తుపెట్టుకోండి. 1, 2, 3 ఇస్తాను. 1, 2, 3లో ఇఫ్ పాసిబుల్ మీకు 1 కొనగలిగితే, డబ్బులు పెట్టుకోగలిగితే కొనండి. 2 అంటే 2, 3 అంటే 3, మీ అవైలబిలిటీని బట్టి, మీ బడ్జెట్ని బట్టి కొనుక్కోండి. బట్ నేను కేవలం నా జడ్జిమెంట్ బేస్డ్ ఆన్ క్లియర్లీ పిక్చర్ క్వాలిటీ, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ ఇక ఫస్ట్లీ మనం మాట్లాడుకున్న ఫస్ట్ రికమెండేషన్ సోనీ బ్రావియా 2. ఎందుకు? సో సోనీ బ్రాండింగ్ ఉంది కదా అని చెప్తున్నాం అనుకోకండి. ఆఫ్టర్ టెస్టింగ్ అన్నింటిని సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తూ మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను 2024 ఎండింగ్లో. ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఒకవేళ చూడకపోతే ఈ వీడియో అయిపోయినాక చూడండి, లేదంటే ఆ వీడియోలో ఉన్న కంటెంట్ అంతా ఈ వీడియోలో చెప్తాను మోస్ట్లీ. సో ఇలా సైడ్ బై సైడ్ కంపేర్ చేశాక నేను వచ్చిన వర్డిక్టే, దిస్ ఈజ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. ఎందుకంటే బ్రైట్నెస్ ఫస్ట్లీ మోర్ దెన్ 400 నిట్స్ ఉంటుంది. మీకు అరౌండ్ 450 నిట్స్ బ్రైట్నెస్, బ్రైటెస్ట్ ప్యానల్ అయితే యూజ్ చేశారు. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ మీకు ఆ టీవీ బ్రైట్గా కొడుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది డీటెయిల్స్. నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన అన్ని టీవీస్లో 43 ఇంచెస్లో బెస్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసే నెంబర్ 1 టీవీ ఇదే అని చెప్పుకోవాలి. 100% మీకు అమాంగ్ ఆల్ మీకు బెస్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తుంది. కలర్స్ కూడా మీకు ఎక్కడైతే డీపర్ బ్లాక్స్ ఉండాలో డీపర్ బ్లాక్స్ ఉంటాయి, ఎక్కడైతే మీకు కలర్స్ ఎంతైతే రావాలో అంత, స్కిన్ టోన్స్, మెయింటెనెన్స్, ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ అనేది మీకు టాప్ నాచ్ పిక్చర్ క్వాలిటీ ఫర్ ద ప్రైస్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంటే ఫర్ ద ప్రైస్ అని చెప్పాలో లేదో నాకు తెలియదు, బట్ ప్రైస్ అనేది పక్కన పెడితే మాత్రం మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే వీళ్ళు 100% అయితే ఇస్తున్నారు. అండ్ ఆ తర్వాతకి బ్లాక్ చాలా డీప్గా ఉంటుంది. మీకు ఎక్కడ గ్రే టింట్ కానీ గ్రేయిష్ ఫీలింగ్ అని రాదు. డీపర్ బ్లాక్ షూట్ అనుకుంటే. అండ్ వివింగ్ యాంగిల్స్ బిలీవ్ మీ ఎక్స్ట్రీమ్ 178 degreesలో చూసినా కానీ మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ 10% గ్రే షేడ్ ఉంటుంది. అంతకు మించి మీకు ఎక్కువ కలర్ షేడ్ చూడడానికి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూయింగ్ యాంగిల్స్ ప్రొవైడ్ చేసే స్మార్ట్ టీవీ అని చెప్పుకోవాలి. మీరు హాల్లో వాడుకోవాలనుకున్నా, ఏ మూల పెట్టుకోవాలనుకున్నా ఈ టీవీని పెట్టుకోవచ్చు. 100% మీకు బెటర్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో బ్రైట్నెస్ బాగుంది, కలర్స్ బాగున్నాయి, స్కిన్ టోన్స్ మెయింటైన్ చేస్తుంది, బ్లాక్స్ బాగున్నాయి, వివింగ్ యాంగిల్స్ బాగున్నాయి. ఇంకా వాట్ నాట్ దీన్ని నేను బెస్ట్ అని చెప్పకపోవడానికి. అండ్ ఇక ఆ తర్వాతకి ఆడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. మంచి క్లియర్ డైలాగ్ క్లారిటీ ఉంటుంది.
అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు మ్యూజిక్ ఎవ్రీథింగ్ కూడా బాగుంటుంది. బట్ స్టిల్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీకు ఈ టీవీ 100% ఇవ్వదు. అదైతే నేను గ్యారంటీ ఇస్తాను. 100% మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఏ స్మార్ట్ టీవీ ప్రొవైడ్ చేయదు. బిలీవ్ మీ, బెటర్ మినిమం టు మినిమం ఒక 5,000 మీరు స్పెండ్ చేసి ఒక మంచి సౌండ్ బార్ తీసుకోండి, మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ టీవీ స్పీకర్స్ వాడు 40 చెప్పని, 80 చెప్పని, 100 చెప్పని పనిచేయదు. నేను ఆల్రెడీ వేరే టీవీ టెస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా తీసుకోండి. బెటర్ డెడికేటెడ్ సౌండ్ సిస్టమ్ ఒకటి తీసుకోండి. ఆ మనీ, ఒకవేళ మీరు ఇంత మనీలోనే కావాలనుకుంటే ఈ టీవీ స్కిప్ చేసి ఇంకో టీవీకి వెళ్ళి ఇంకో స్మార్ట్ సౌండ్ బార్ తీసుకోండి. కానీ ఆడియో ఇది మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. ఆడియో నుంచే మనకి పిక్చర్ ఎంత అయితే ఇంపార్టెంట్, ఆడియో కూడా అంత ఇంపార్టెంట్. అప్పుడే మనకి ఒక ప్రాపర్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాతకి రిమోట్లో అన్ని బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వన్ ఆఫ్ ది ప్రాపర్ రిమోట్ అయితే ఉంటుంది అన్నమాట. అన్ని షార్ట్ కట్ బటన్స్ ఉంటాయి. ఇది ఓవరాల్గా దీని ప్రైస్ అనేది మనకి 39,990 రూపాయలకి ఇప్పుడు అవైలబుల్గా ఉంది. 40,000 మీరు పెట్టుకోగలిగితే నేను చెప్పే సెకండ్ ర్యాంక్ అని, థర్డ్ ర్యాంక్ అని మీరు చూడొద్దు. వీడియో రైట్ నో స్కిప్ చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, స్ట్రైట్ వెళ్ళి టీవీ పర్చేస్ చేయండి. 100% చెప్పగలను, ది బెస్ట్ టీవీ. లేదు ఓకే సమ్వాట్ బడ్జెట్ కాన్షియస్ ఏదో అనుకో, పక్కన పెట్టేయండి. సెకండ్ ర్యాంక్ టీవీ అనుకుంటే మాత్రం TCL C61B QLED. గుర్తుపెట్టుకోండి, TCL టీవీ అంటే నేను TCL టీవీ ఖచ్చితంగా ఈ రోజు కొంటే 5 సంవత్సరాలు పనిచేస్తుందని నేను చెప్పట్లేదు. TCL టీవీ ఈ రోజు కొంటే ఏదైనా ఇష్యూ వస్తే 1 వీక్లో వాళ్ళు సర్వీస్ చేస్తారని నేను చెప్పట్లేదు. ఎందుకంటే సమ్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టారు కాబట్టి చెప్తున్నాను. దో ఇట్స్ ఎ సోనీ టీవీ, విత్ ఇన్ 1 yearలో ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. యాజ్ ఎలక్ట్రానిక్ ఐటమ్ మనం ప్రెడిక్ట్ చెయ్యలేము. అది ఎప్పుడైనా ఖరాబ్ అవ్వచ్చు. మన కర్మ గాలితే అది సోనీదైనా ఖరాబ్ అవ్వచ్చు, TCLదైనా ఖరాబ్ అవ్వచ్చు. బట్ వెన్ కమ్స్ టు సర్వీస్ ఖచ్చితంగా సోనీ ఎహెడ్ ఉంటుంది. ఎహెడ్ అంటే ఏంటి, ఎక్కడ సోనీ వాళ్ళకి ఏదో డెడికేటెడ్ సర్వీస్ సెంటర్ మన డిస్ట్రిక్ట్ క్వార్టర్స్లో ఉంటే పోతాం ఆడ ఇచ్చేసి చేసుకుంటాం, ఉండదు. సోనీ, LG, సామ్సంగ్ దేనికి ఉంటుంది. ప్రతి వాళ్ళు ఆన్ సైట్ వారంటీ, అంటే ఏదైనా ఇష్యూ వస్తే ఫోన్ చేసి చెప్తే మీకు వాళ్ళు వచ్చి ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసినందుకు చూస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మదర్ బోర్డ్ ఇట్లాంటి రిప్లేస్ అయితే చేస్తారు. అవ్వకపోతే అప్పుడు వాళ్ళ సర్వీస్ సెంటర్కి వాళ్ళు ఎక్కడో మూలను పెట్టుకున్న సర్వీస్ సెంటర్ తీసుకెళ్లి బాగు చేసి తీసుకొచ్చి మనకి ఇస్తారు. ఈ ప్రాసెస్ లో సోనీ మేబీ కొంచెం ఫాస్ట్ గా ఉండొచ్చు, TCL స్లోగా ఉండొచ్చు, కొంచెం స్లోగా ఉండొచ్చు, ఎక్కువ స్లోగా ఉండొచ్చు. సో నా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే బిఫోర్ రికమెండింగ్ దిస్ మోడల్ నేను కేవలం పిక్చర్ క్వాలిటీ, డిజైన్, బిల్డ్ క్వాలిటీ, ప్రొడక్ట్ ఎలా ఉందనే దాని గురించే మాట్లాడుతున్నాను తప్పితే నేను TCL బ్రాండ్ ని ప్రమోట్ చేయట్లేదు, మీరు కొనమని చెప్పట్లేదు. ఆ సర్వీస్ వాళ్ళు ఎలా చేస్తారనే నాకు తెలియదు. టీవీ ఖచ్చితంగా ఏ బ్రాండ్ అయినా సరే, ఎనీ ఎలక్ట్రానిక్ ఐటమ్ నేను చెప్పలేను. ఎనీ బ్రాండ్, సోనీ, సామ్సంగ్, LG ఏదైనా సరే అది ఎన్ని రోజులు పనిచేస్తుందో నేను చెప్పలేను. ఇట్స్ అప్ టు యూ. సో ఇది ఈ డిస్క్లైమర్ అయితే ముందే చెప్పాలి, లేదంటే తర్వాత మీరు మిస్లీడ్ అవుతారు. అండ్ ఇక అసలు టీవీ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ పిక్చర్ క్వాలిటీ, బ్రైట్నెస్. ఎస్, సోనీ తర్వాతకి సోనీ అంత బ్రైట్నెస్, సోనీ అంత కాదు, అబవ్ 400 nits బ్రైట్నెస్ ఉంటుంది. బ్రైటెస్ట్ ప్యానల్ యూజ్ చేశారనమాట. QLED ప్యానల్, ఇది గుర్తుపెట్టుకోండి. QLED IPS ప్యానల్. సేమ్ మీకు ఇందాక సోనీలో కూడా IPS ప్యానల్ యూజ్ చేశారు. IPS ప్యానల్తో పాటు వివింగ్ యాంగిల్ చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ IPS ప్యానల్, QLED ప్యానల్ అయితే యూజ్ చేశారనమాట. సో దట్ ఆఫ్ కోర్స్ IPS QLED ప్యానల్ కాబట్టి మీకు పంచర్ కలర్స్ ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం పంచర్ కలర్స్ ఇస్తూ కూడా వీళ్ళు మనకి న్యాచురల్ స్కిన్ టోన్స్ మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేశారు. అదొక మంచి విషయం. ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, కలర్స్ కొంచెం పంచర్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్కిన్ టోన్స్ బాగుంటాయి. బ్లాక్స్ సోనీ కంటే కూడా బెటర్ బ్లాక్స్ మీకు ఈ టీవీలో ఉంటాయి. ఎక్సలెంట్ బ్లాక్స్ అయితే ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అగైన్. అండ్ ఆ తర్వాతకి వివింగ్ యాంగిల్స్ మాత్రం ఖచ్చితంగా సోనీ టీవీ దగ్గరికి వెళ్తే మీకు ఇందులో అదే 178 degrees సేమ్ సోనీ టీవీ ఎక్కడైతే పెట్టారో ఈ టీవీని అక్కడే పెట్టి సైడ్ నుంచి చూస్తే ఒక 20-30% షేడ్ ఇందులో మీకు చూడడానికి ఉంటుంది. అందులో 10% షేడ్ ఉంటుంది. సో అదైతే వెరీ క్లియర్. వివింగ్ యాంగిల్స్ సోనీ ఈజ్ ద విన్నర్ క్లియర్లీ. బ్రైట్నెస్లో కూడా సోనీ ఈజ్ ద విన్నర్. బట్ గుర్తుపెట్టుకోండి, ప్రైస్ మ్యాటర్స్ కదా. సోనీ అనేది 40,000 రూపాయలకి వస్తుంది, ఈ టీవీ అనేది మీకు 27,000 రూపాయలకి వస్తుంది. అఫ్కోర్స్ లాంచ్ అయినప్పుడు 32,000 ఉంది, బట్ రైట్ నో ఎప్పుడు 27,000 రూపాయలకి అవైలబిలిటీ ఉంటుంది. అలా మేము 40,000 పెట్టుకోలేము. బట్ సోనీ లాంటి కొంచెం దగ్గరగా అంటే ఒక 10% అడిట్ అయినా పర్లేదు మాకు, అట్లాంటి క్వాలిటీ వచ్చే టీవీ చెప్పన్నా మాకు అండర్ 30,000 అంటే ఎస్ ఐ విల్ రికమెండ్ దిస్ టీవీ స్ట్రైట్ అవి మీరు కన్సిడర్ చేయొచ్చు. ఆడియో క్వాలిటీ మాత్రం సోనీ టీవీ అంత బాగోదు, బట్ సోనీ కంటే సమ్వాట్ తక్కువే ఉంటుంది. మీకు డైలాగ్ డెలివరీ ఇట్లాంటి బాగానే ఉంటుంది, కానీ మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. సోనీ టీవీ అంత అయితే ఉండదు, బట్ సమ్వాట్ గుడ్ క్వాలిటీ ఆడియో ఉంటుంది. అండ్ రిమోట్లో కావాల్సిన షార్ట్ కట్ బటన్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ 2 years వారంటీతో వస్తుంది, విచ్ ఈస్ గుడ్ థింగ్ అగైన్. ఎందుకంటే కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. అఫ్కోర్స్ చెప్పాను కదా, ఎలక్ట్రానిక్ ఐటమ్ ఎనీ బ్రాండ్ ఎప్పుడు ఏమైనా అవ్వచ్చు. 2 years వారంటీ ఇస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఖచ్చితంగా మీరు 27,000 రూపాయలకి దీన్ని కన్సిడర్ చేయొచ్చు స్ట్రైట్ అవి. నేను ఇంకా ఎక్కువ కూడా సోది పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ థర్డ్ వచ్చేసి కొంతమంది ఉంటారు, అన్న మేము 40,000 పెట్టి సోనీ టీవీ కొనలేం, బట్ మాకు బ్రాండెడే కావాలి బ్రో. 3 బ్రాండ్లు ఉన్నాయి, సోనీ,
సామ్సంగ్ ఎల్జీ. మాకు బ్రాండెడే కావాలి, అరౌండ్ 30,000లో కావాలనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. సామ్సంగ్ క్రిస్టల్ వివిడ్ ప్రో, ఇది వచ్చేసి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. సేమ్ టీవీ విజన్ ప్రో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. బట్ కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. మీకు ఏమంటారు, టేబుల్ స్టాండ్స్ ఇట్లాంటివి కొన్ని రావు, కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు రెండు డెడికేటెడ్ వీడియోస్ మన ఛానల్ ఉంటే ఒకసారి చూసుకోండి. అండ్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం ఈ స్మార్ట్ టీవీ అనేది ఇది లాంచ్ అయినప్పుడు 36,000 ఉంది, బట్ రైట్ నా 32,000 అలా అయితే అవైలబుల్గా ఉంది. బ్రైట్నెస్ అబౌవ్ 300 నిట్స్ ఉంటుంది. నన్ను అడిగితే అబౌవ్ 300 నిట్స్ ఇండోర్లోకి మోర్ దెన్ ఎనఫ్. మీరు ఒక షాప్లో వాడతారనుకుంటే మాత్రం దెన్ సినారీ టోటలీ డిఫరెంట్. మీరు ఇంట్లో కనుకుంటే మాత్రం 300 నిట్స్ మోర్ దెన్ ఎనఫ్, మంచి క్వాలిటీ బ్రైట్నెస్ అయితే ఇస్తుంది. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం మీకు సోనీ లాగానో లేకపోతే టీసీఎల్ లాగానో సమ్వాట్ బూస్టింగ్ కలర్స్ ఉంటాయి కదా, ఆ సమ్వాట్ బూస్టింగ్ కలర్స్ ఉంటాయి, క్లోజ్ టు న్యాచురల్ కలర్స్ ఉంటాయి. ఎస్పెషల్గా స్కిన్ టోన్స్ అనేది సామ్సంగ్లో వెరీ వెరీ క్లోజ్ టు న్యాచురల్ అనమాట, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఖచ్చితంగా మీకు ఒక న్యాచురల్ కలర్ టోన్స్ మీకు ఇష్టం అనుకుంటే మాత్రం సామ్సంగ్ మిమ్మల్ని చాలా మీకు సాటిస్ఫై చేస్తుంది. బ్లాక్స్ కూడా గుడ్ ఎనఫ్, మంచి బ్లాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మీకు ఎక్కడ కూడా ఏమంటారు గ్రే టింట్ ఇట్లాంటి చూడడానికి ఉండదు. మంచి మీకు ఏదైతే సోనీ టీవీలో బ్లాక్స్ ఉంటాయో సేమ్ టైప్ ఆఫ్ బ్లాక్స్ మీకు ఈ టీవీలో చూడడానికి కూడా ఉంటాయి. వ్యూయింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం సేమ్ 3 టీవీలని పక్కన పెడితే సోనీ 10% షేడ్ ఉంటుంది, టీసీఎల్ అండ్ సామ్సంగ్ సేమ్ వ్యూయింగ్ యాంగిల్లో సేమ్ కలర్ షేడ్ ఉంటుంది అన్నమాట, గ్రే షేడ్ అనేది. రెండింటి మధ్య పెద్ద ఫరక్ ఉండదు. సోనీ ఇస్ ద బెస్ట్ ఖచ్చితంగా వ్యూయింగ్ యాంగిల్స్లో. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం సామ్సంగ్లో నాకు ఫస్ట్ సోనీ, సెకండ్ టీసీఎల్, ఆ తర్వాతకే సామ్సంగ్. టీసీఎల్ కంటే కూడా బెటర్ ఆడియో అయితే మనకి సామ్సంగ్లో చూడడానికి అయితే ఉండదు. అండ్ రిమోట్లో కూడా షార్ట్ కట్ బటన్స్ ఇచ్చారు, యూట్యూబ్ ఒకటే యాడ్ చేసి ఉంటే బాగుండేది. అండ్ ఇంకోటి బాగా నచ్చింది ఈ టీవీలో వచ్చేసి 1+1 వారంటీ తీస్తారన్నమాట. 1 year హోల్ ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది. ఇంకో 1 year అడిషనల్గా మనకి ఏదైతే ప్యానల్ ఉంటుందో ప్యానల్ మీద వారంటీ ఇస్తున్నారు. ఇన్ కేస్ ఏమైనా ప్యానల్ డ్యామేజ్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మీకు ఫ్రీగా రీప్లేస్ చేస్తారు, విచ్ ఈస్ ద గుడ్ థింగ్ అగైన్. సో ఇది ఓవరాల్గా టాప్ 3 టీవీస్ అనమాట, టాప్ 43 4K టీవీస్. బడ్జెట్ 40,000 పెట్టుకోగలుగుతారా, గోఫర్ సోనీ టీవీకి వెళ్ళిపోండి. లేదు మాకు సోనీ టీవీ లాంటి క్వాలిటీ కావాలి, మా బడ్జెట్ లెస్ దాన్ 30,000 అనుకుంటే గోఫర్ టీసీఎల్ టీవీ. లేదు మాకు దో ఇట్స్ 30,000 బడ్జెట్, స్టిల్ ఈ టీసీఎల్ గీసీఎల్ రియల్మీ ఇవన్నీ మాకేమొద్దు, వియూ గోఫర్ మాకు సామ్సంగ్ సోనీ అంటే ఎల్జీ అంటే మాత్రం గోఫర్ సామ్సంగ్ క్రిస్టల్ వివిడ్ ప్రో. దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ యాజ్ ఆఫ్ నో. 2025 జనవరిలో, 2025 ఫిబ్రవరిలో కూడా ఈ వీడియో మళ్ళీ వస్తుంది. ఎందుకంటే కొత్త ఏమైనా వస్తే చేస్తాం, లేదంటే మాత్రం ఈ వీడియోని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒకసారి రీసెంట్ వీడియో ఏమైనా వచ్చినా 1 second చెప్తున్నాను, కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డిస్క్రిప్షన్ లింక్స్ అన్ని అమెజాన్ ఉంటాయి. ఇక్కడ ప్రొడక్ట్స్ అని ఉంటుంది కదా, ప్రొడక్ట్స్ దగ్గర ఫ్లిప్కార్ట్ లింక్స్ ఉంటాయి. మీ ఇష్టం ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కోండి. బట్ ఫ్లిప్కార్ట్లో కొనేటప్పుడు బీ కేర్ఫుల్. ఫ్లిప్కార్ట్లో కొన్నప్పుడు రిటర్న్ పాలసీ అనేది చాలా దారుణంగా ఉంటాయి. నన్నే ఒక 10-15 సార్లు 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించారు. సో బీ కేర్ఫుల్. టీవీ వచ్చాక అన్ని ప్రాపర్గా చెక్ చేసుకుని ఏ ఇష్యూ లేకపోతేనే వాడికి ఓటీపీ చెప్పి పంపించండి. ఇంత స్క్రాచ్ ఏదన్నా వన్స్ ఓటీపీ చెప్పాక వి కాంట్ డూ ఎనీథింగ్. ఇఫ్ పాసిబుల్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు సర్వీస్ వాళ్ళు వచ్చిందాక ఆగండి, వాళ్ళ ముందు వీడియో తీసుకుంటూ సర్వీస్ చేయించుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.